వాసుదేవన్ గారు, మొత్తంగా చూస్తే పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా అదే హోమ్ ఓటింగ్ చేసింది ఎప్పుడైతే ఉందో ఈ హోమ్ ఓటింగ్కి సంబంధించినటువంటి 101 ఓట్లు కూడా పోలైన నేపథ్యంలో మొత్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి 47 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 43 ఓట్లు, బీజేపీ పార్టీకి 11 ఓట్లు. అంటే కొంచెం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య నెక్ టు నెక్ ఈ పోస్టల్ బ్యాలెట్లో జరిగింది అన్నట్లుగానే చెప్పాలి. ఇక మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి అధికారికంగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కు 8,911 ఓట్లు ఆయన సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత గోపీనాథ్ అయితే 8,864 ఓట్లు సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకల్ దీపక్ రెడ్డికి 2,167 వరకు కూడా ఆయన ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. ఇక అధికారికంగా మనకి ఇప్పుడే అంటే అధికారికంగా కూడా రెండో రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడ్డాయి. రెండో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కి 17,874 ఓట్లు, అంటే మొత్తంగా మార్జిన్ 2,995 అని చెప్పుకోవచ్చు. ఇక మాగంటి సునీత గోపీనాథ్కి 14,879 ఓట్లు వస్తే ఇక లంకల దీపక్ రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థికి 3,475 వచ్చినటువంటి పరిస్థితి. ఇక 2 రౌండ్లు పూర్తయినాయి. ఈ 2 రౌండ్లు కూడా మొదటి రౌండ్కి సంబంధించి ఈ రెండో రౌండ్కి సంబంధించి అధికారికంగా లెక్కలు వెలువడినటువంటి పరిస్థితి ఉంది. ఇక 3వ రౌండ్ కూడా గత కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ఈ 3వ రౌండ్లో మనకి సమాచారం అందుతున్న దాని ప్రకారం 5,129 ఓట్ల లీడింగ్లో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నాలుగో రౌండ్ కూడా పూర్తయింది, 4వ రౌండ్ కొనసాగుతుంది. ఇక 3 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో 3వ రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు అధికారిక కూడా వెలువడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం రైట్ తేజ, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒకసారి తూపాటి కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్ అలాగే జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. కిషోర్ గారు, బీహార్ వైపు చూస్తుంది ప్రపంచం, ఈరోజు దేశమే కాదు ప్రపంచం మొత్తం బీహార్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ పటాటోప ప్రదర్శన, ఎలక్షన్స్ ముందు భారీ తాయిలాల ప్రకటన ఇవన్నీ కలిసి పనిచేసాయి. చూస్తే బీజేపీ 79, జేడీయూ 66, అంటే దాటేశారు ఆల్మోస్ట్. ఇందాక మార్నింగ్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ సెఫాలజిస్ట్ కె రామ్మోహన్ రావు గారు అయితే ఏకంగా 186 ఇచ్చారు, ఇంకా కౌంటింగ్ మొదలు కాకముందరే. అంటే దే హ్యావ్ క్యారీడ్ అవుట్ ఏ సర్వే అని చెప్తున్నారు. ఏంటి సార్ అంత మ్యాజిక్ ఏం చేశారు నితీష్? నమస్తే వాసు గారు, 99 ప్రేక్షకులకి, నా తోటి ప్యానలిస్ట్కి, అన్ని పార్టీల కార్యకర్తలకి, జూబ్లీ హిల్స్ పార్టీల నాయకుల కార్యకర్తలకి, అదేవిధంగా బీహార్ లో ఉండే అన్ని పార్టీల నాయకుల కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నెట్ ప్రాబ్లం ఉంది మీదే అండి? లేదండి, వినిపిస్తోంది, చెప్పండి, వినిపిస్తోంది. సో ఒకటండి, అక్కడ మంచి గవర్నెన్స్, నితీష్ కూడా ఎప్పుడు కూడా ఆయన పేరు సుశాసన్ బాబు అంటారండి, గుడ్ గవర్నెన్స్ మ్యాన్ అనేసి. అదే విధంగా మోదీ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు కూడా ఆనెస్ట్, ఎవరు కూడా ప్రతిపక్షాలు కూడా వాళ్ళ నియరెస్ట్ డ్రీమ్ లో కూడా ఎవరు చెప్పలేని, నితీష్ కుమార్ కరప్టెడ్ అని, మోదీ గారిని కూడా కరప్టెడ్ అని ఎవరు చెప్పలేదు. సో ఈ కాంబినేషన్ బ్రహ్మాండంగా వర్క్ చేసింది. గత 20 సంవత్సరాల యొక్క నితీష్ కుమార్ బీజేపీ కాంబినేషన్ మధ్యలో ఒక 2-3 సంవత్సరాలు తీసేస్తే వీళ్ళందరూ కూడా కాంబినేషన్ 20 సంవత్సరాలు రూలింగ్ చేశారు. ఎక్కడ యాంటీ ఇన్కంపెన్సీ లేదు, ప్రో ఇన్కంపెన్సీ ఉంది. డెవలప్మెంట్, ఇద్దరు కూడా డెవలప్మెంట్ మ్యాన్, ఇద్దరు కూడా డెవలప్మెంట్ కు ట్రేడ్ మార్క్ పీపుల్, మోదీ గారు కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు. ప్లస్ ఇద్దరు కూడా ఫ్యామిలీ లెగసీ లేదు, అంటే వాళ్ళు ఇద్దరు కూడా, ఆయన కూడా ఒక ఫ్యామిలీని తీసుకొని రాలేదు, నితీష్ కుమార్ కూడా. అన్ని ప్రజలకు బాగా ఇదిగా అనిపించింది, మంచిగా అనిపించింది. దాని తోడు ఎప్పుడైతే బీజేపీ ఇప్పుడుండే సోషల్ మీడియా యుగం లాస్ట్ 5 years తో పోల్చుకోండి, అంతకుముందైతే 2020లో ఏంటంటే అప్పుడు కరెక్ట్ గా కరోనా టైంలో జరిగిన ఎలక్షన్స్, అప్పుడంత విజిబిలిటీ లేదు, అందరూ కలవడము, ఇవి చాలా ఇబ్బందులు జరిగినాయి. ఈసారి అలా కాకుండా చాలా మంచి ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్, మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది ఇద్దరి మధ్య. నేను చాలా మంది కూడా చెప్తూ వచ్చాను, మినిమం 2/3 వస్తుంది ఎన్డీఏ అని చెప్పాను. ఇట్ ఈస్ ఆల్రెడీ రిఫ్లెక్టింగ్ ఇన్ దట్. ఇట్ మే గో 170-180 దాకా కూడా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గెలిచే పార్టీ ఆటోమేటిక్ ముందుకు వెళ్ళిపోతుంది, ఓడిపోయే పార్టీ తగ్గుతుంది. కిషోర్ గారు, ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఇందాక మనకి ఇంద్రనీల్ గారు కూడా చెప్పారు,
ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, అవతల పార్టీకి అవకాశం ఉంటుంది. ఇక్కడ రెండు డిఫరెంట్ అబ్జర్వేషన్స్. ఒక చోటేమో పెరిగింది, ఇంకో చోటేమో ఒక ఏరియాలో సీమాంచల్లో అమాంతం పెరిగింది. పెరిగినప్పుడు అది ఎవరికి లాభపడాలి? జనరల్గా కాంగ్రెస్ ఆర్జేడీ కాంబినేషన్కి, అదే మహాగఠబంధన్కి 9% ఓట్ల తేడా వచ్చిన తర్వాత కూడా స్టిల్ బీజేపీ అక్కడ ఎలా లీడ్లో ఉంది అనే సామాన్యమైన సందేహం ఆయన వ్యక్తం చేసి, యాజ్ అ సెఫాలజిస్ట్ కూడా ఈ హ్యాస్ హిజ్ ఓన్ అబ్జర్వేషన్స్ అండ్ డౌట్స్. మీరేమంటారు? బీజేపీ ఎప్పుడైతే మోదీ గారి నాయకత్వంలో మొదలైన 2014 నుంచి ఏ సెఫాలజిస్టు లేకపోతే ఎంతో మంది పోల్స్టర్స్ కావచ్చు, లేకపోతే ఎంతో మంది రాజకీయ పండితుల యొక్క ఊహాగానాలకు అందకుండా పనిచేస్తా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. బీజేపీకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లాజిక్లు మ్యాజిక్లు ఉంటాయి అనేసి. కాబట్టి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెప్పినట్టు ఆయన నాట్ డినైయింగ్ వాట్ ఈస్ సెడ్ ఆల్సో, ఒక్కొక్క చోట ఎలా ఉంటుందంటే పోటాపోటీగా ఉండేటప్పుడు వీళ్ళ క్యాడర్ని వీళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ క్యాడర్ని వాళ్ళు తెచ్చుకుంటారు. సో ఇద్దరు కూడా పోటాపోటీగా పోలింగ్ చేయించుకుంటారు. ఇప్పుడు ఒక ఆర్గనైజ్ వచ్చేసినాయి. ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ వచ్చినప్పటి నుంచి కూడా పొలిటికల్ ఎరెండాలో ఇప్పుడు ఎలా చేయాలి, బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇప్పుడు బీజేపీ పన్నా ప్రముఖ్ ఉంటారు, అంటే పేజ్ ప్రముఖ్ అంటారు, ఒక 50 మందికి ఒకటి పెడతారు, దానికి ఒక పేజ్ కమిటీ కూడా వేస్తారు బీజేపీ. అట్లా సిస్టమాటిక్ గవర్నమెంట్ అందరూ తీసుకొని వచ్చుకుంటారు, ఓటర్స్ ని తీసుకొని రావడం ఇది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చెప్పినట్టు కొన్ని చోట్ల ఆపోజిషన్ వీక్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బాగుండే చోట 60% వస్తుందంటే అపోజిషన్ తెచ్చుకోవాలి కదా వాళ్ళ ఓటర్కి. వాళ్ళకి అది కూడా లేనప్పుడు ఏం చేస్తారు? అపోజిషన్ తెచ్చుకోవడం కారణంగా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. బీజేపీ తెచ్చుకుంటుంది. మీరు గుజరాత్ చూడండి, 182 సీట్లు 150 సీట్లు వచ్చాయి బీజేపీకి. ఇది ఆఫ్టర్ 30 years 25 years పైన 95 లో తర్వాత 2022లో జరిగింది ఎలక్షన్. ఆఫ్టర్ 27 years బీజేపీ గాట్ 156 out of 182. సో బీజేపీ తెచ్చుకుంటుంది, అపోజిషన్ వాళ్ళు తెచ్చుకోకపోతే పర్సెంటేజ్ తగ్గచ్చు ఆబ్వియస్ గా. ఇక్కడ అలా ఉండదు కదా. ఇక్కడ ఇద్దరు కూడా మీకు ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, అపోజిషన్ పార్టీలు రూలింగ్ లో ఉన్న కాడ 80% వస్తున్నాయి, బీజేపీ రూలింగ్ లో ఉన్న కాడ తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు అపోజిషన్ రూలింగ్ ఉన్న కాడ ఓటింగ్ కరెక్ట్ గా జరుగుతుందంట. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 80 మీకు 2019లో 80% అయింది, 2024లో 82% అయింది. ఈవెన్ పశ్చిమ బెంగాల్ అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతము, బీజేపీ పదే పదే చెప్పే రోహింగ్యాల ప్రాబ్లం ఉందని ఇంతలా చెప్పే పశ్చిమ బెంగాల్లో 7 అంటే వివాదాస్పదంగా ఉందని 7 ఫేజుల్లో ఎలక్షన్ జరిపే ప్రాంతంలో సైతం 80% కంటే ఎక్కువ పోలింగ్ అయింది. కానీ దేశం మొత్తం వెలిగిపోతుంది బీజేపీ వల్లనే డెవలప్మెంట్. అసలు గుజరాత్ ఒక దేశానికే నమూనా అని చెప్పే బీజేపీ పాలిత ప్రాంతమైన గుజరాత్ లో సైతం 55% ఓటింగే ఉంది. దీన్ని ఏమని చెబుతారు మీరు? నేను అదే సార్ చెప్పేది మీకు. బీజేపీ గుజరాత్ లో ఉంది 27 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఓటర్ని తెచ్చుకోకపోతే పర్సెంటేజ్ తగ్గుతుంది కదా. వాళ్ళ ఓటర్ని తెచ్చుకుంటే ఇప్పుడు ఇద్దరు తెచ్చుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోండి. ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా సార్, ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా. ఎలక్షన్ కమిషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఓటేసే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా అంట. ఒక ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది, జూబ్లీ హిల్స్ ఎంత వస్తుంది పర్సెంటేజ్, సిటీలో 40% వస్తాయి. ఇక్కడ ఆగుతాం సార్. ఇక్కడ ఒక అబ్జర్వేషన్, జూబ్లీ హిల్స్ లో మైనారిటీ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. మీరు దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటర్స్ ఎక్కువగా ఉన్న ఏ అసెంబ్లీ ఏ పార్లమెంట్ తీసుకున్నా కూడా 55 నుంచి 60% పోలైన చరిత్ర లేదు. కానీ సీమాంచల్లో ముస్లిం ఓటర్స్ అధికంగా ఉన్న ప్రాంతంలో ఈరోజు బీహార్లో అత్యధిక పోలింగ్ అనే 76% మించి పోలింగ్ అవుతుంది. దీనికి ఏం చెబుతారు మీరు? కాదండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ట్రెండ్ ఉంటుంది. దాన్ని ఏందో మీరు అదేమన్నా ఫార్ములా కాదు కదా. అంటే ఆ అనుమానాలు వస్తున్నాయి సార్. అది కాదు సార్, ఎలక్షన్ ఒక నిమిషమేనండి ఏమనుమానాలు వస్తాయండి ఇక్కడ. ఇప్పుడు అక్కడ రివర్స్ పోలరైజేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నా, సీమాంచల్ ఏరియాలో ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు ఓట్ వేసేటప్పటికి ఈ పక్క కూడా ముస్లిం యాదవ్ కాంబినేషన్ చాలా ఇదిగా ఉండేటప్పుడు అపోజిషన్, నేను అదే చెప్తున్నాను, అపోజిషన్ కి ఆ ఫోర్స్ ఉంది. బీహార్ ఇప్పుడు గుజరాత్ ఉంది, పోయినసారి మొత్తం చేతులు ఎత్తేసారు కాంగ్రెస్. వాళ్ళ ఓటర్లు వాళ్ళు రానప్పుడు ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఓటర్లు ఉంటారు. మనం ఎవరికైనా అక్కడ కనుక్కోవచ్చు. ఎక్కడైనా మినిమం 40% 50%. ఎవరు కూడా బీజేపీ అంటే గుజరాత్ లో 56% ఓటింగ్ తెచ్చుకుంటారు. ఓవరాల్ గా ఏమైందంటే అపోజిషన్ ఓటర్లు ఉంటారు, కాంగ్రెస్ ఓట్ వేయాల్సి ఉంటారు. కాంగ్రెస్ గెలవలేదు ఎందుకు ఓట్ వేయాలనుకుంటాడు. దానికి ఏం చేయాలి? బీజేపీ వాళ్ళు ఎట్లా బీజేపీ కోసం ఓట్ వచ్చినా కూడా వాళ్ళు కాంగ్రెస్ ఎట్లా గెలవదు చేయాలనుకుంటారు. ఇలాంటి సందర్భాలు వస్తాయి. అపోజిషన్ కూడా వినండి,
అపోజిషన్ కూడా స్ట్రాంగ్ ఇనఫ్ వాళ్ళ యొక్క మజిల్ పవర్ వాళ్ళు కూడా తీసుకొని వచ్చి బూత్ మేనేజ్మెంట్ అన్ని చేసుకుంటే ఇప్పుడు అదేదో జూబ్లీస్ ఎలక్షన్ లేటెస్ట్ మాట్లాడతాము. టీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది కాబట్టి ఇద్దరు తెచ్చుకుంటున్నారు. అందుకే పోటా పోటీ నడుస్తుంది. మన ఏముంటది కదా ప్రాంతీయ పార్టీలు ఉండే చోట వాళ్ళకి లీడర్లు ఉంటారు కాబట్టి వీళ్ళ కేడర్ వాళ్ళ కేడర్ టోటల్ గా ఇదే పెట్టారు. ఇప్పుడు బీజేపీకి ఎక్కడ ఏదవుతుంది అంటే కాంగ్రెస్ వీక్. మీరు చూడండి కాంగ్రెస్ వర్స్ బీజేపీ ఫైట్లు ఎక్కడ చూసినా ఇప్పుడు కాంగ్రెస్ దెబ్బతింటుంది. ఇప్పుడు మీరు చెప్పిన గుజరాత్ రాజస్థాన్ ఎక్కడ నేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ వర్స్ బీజేపీ ప్రాంతీయ పార్టీ లేవు. అప్పుడు కాంగ్రెస్ వారు ఓటర్ రాకపోతే బీజేపీ ఏం చేస్తుంది, లేదా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు, ఓటర్ రానప్పుడు. అదే అదే సార్ ఒక్క నిమిషం సార్ ఒక నిమిషమేనండి. దాన్ని మనము ఏదో ఒక గెలుపుని అండర్ చేసి చూపించడము, దాని డౌట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇదే చెప్తారు. డౌట్ కాదు సార్, ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేసిన డేటా మీద అనాలిసిస్ చేసి చెప్తున్నాం. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక్క నిమిషం వినండి, మీరు చెప్పింది విన్నాను, ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం సార్ చెప్పండి. నేనేమంటున్నానంటే ఒక గెలుపుని మనము ఒక దీన్ని ఇదిగా తీయకూడదు. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చెప్పినట్టు మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది, బీజేపీ అండ్ అలయన్స్ గెలిచింది, సేమ్ టైం జార్ఖండ్ లో గెలిచినారు. ఈడ ఈవీఎం లో తప్పు అంటారు, అక్కడ ఈవీఎం కరెక్ట్ అంటారు. ఇట్లాంటి అనాలజీ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ ద డెమోక్రసీ. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారంటే మన ఇంట్లో ఇప్పుడు డూప్లికేట్ ఓటర్లు లేకపోతే సిటీ హైదరాబాద్ సిటీలో బెంగళూరు సిటీ ఓటర్లు 40% సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ కూర్చొని ఓటే వేయకపోతే రెండని తీసుకొని కొడుకొని వస్తుంటారు. ఓన్లీ పొలిటికల్ పార్టీ ఒక స్టేజ్ ఎలా వస్తుంది తెలుసా వాసు గారు? కొంతమంది ఏం చేస్తారంటే కర్ణాటకలో లాస్ట్ టైం ఎలక్షన్ చెప్తారు. కర్ణాటక ఎలక్షన్స్ లో అంతమంది అన్నారు 18లో కాంగ్రెస్ సిటీలో బాగా గెలిచింది కొన్ని చోట్ల. వాళ్ళు ఏం చెప్పినారంటే బీజేపీ ఓటర్లు కూడా కొంతమంది ఈ సాఫ్ట్వేర్ లో ఉంటుంది, వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కి వెళ్తారు. ఈ అపార్ట్మెంట్ అంతా మేము కట్టిస్తాం, ఒక కాన్ఫరెన్స్ హాల్, ఒక